रामचंद्राय मेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। कर्कटे पूर्वफल्गुन्यां तुलसी काननोद्भवां पाण्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकी ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् हयग्रीवमुपास्महे काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितम् श्रीमन्नारायणं वन्दे श्रीश्वरश्रियाजुषं श्रीमते रामानुजाय नमः। जय श्रीराम। తిరుప్పావై దివ్య వ్రతంలో భాగంగా ఇవాళ 9వ రోజుకు చేరుకున్నాము. నిన్నటి రోజున గోదాదేవి ఏం గుర్తులు చెప్పింది అక్కడ లోపల గోపికకి? నిన్ననే మర్చిపోయామండి, ఇవాళ కొత్తగా చెప్పమంటున్నారా? ఆకాశం తెలబడింది, గేదెలన్నీ కూడా చిన్న బీడు నుండి పెద్ద బీడుకు వెళుతున్నాయి. ఏ నామ సంకీర్తన చేశారు? దేవాది దేవనై. అక్కడ దేవాది దేవుడు అంటే ఎవరు? కాంచీపురంలో ఉన్న పెరుందేవి తాయారు సమేత శ్రీ వరదరాజస్వామి వారు. ఏ సంహారం చేశాడైనా? ముష్టికాసూర చానూర మల్లయుద్ధ విశారణందరినీ కూడా సంహరించాడు. మనమందరం కూడా భగవంతుడు ఎట్లా ధ్యానం చేయాలంటే భీష్మాచార్యులాగా ధ్యానం చేయాలి. ఎట్లా చేయాలండి? ఆయన ఏం చేశాడు భీష్మాచార్యుడు? అంపశయ్య అంటే ముళ్ళ కంప పైన పడుతున్నాడు, అంటే మనల్ని ముళ్ళ కంప పైన కూర్చొని ధ్యానం చేయడం కాదు. ఆయన చివరి క్షణంలో ఉన్న ఆయన కృష్ణుడిని ధ్యానిస్తే ఎక్కడో కుంతీ నగరంలోని కృష్ణ పరమాత్మగా సమాచారం తెలుసుకొని కృష్ణుడు కూడా ధ్యానించడం ప్రారంభించాడన్నమాట. అట్లా మానవుల యొక్క కర్తవ్యం ఏంటంటే ఏషమే సర్వధర్మానాం ధర్మో అధిగతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవేరచ్చేతనస్సదా. ఆ పుండరీకాక్ష నామానుసంధానమే చేయాలి ఎప్పుడు కూడా శ్రీ విష్ణు సహస్రనామం తెలియజేస్తుంది కదా. అట్లా భీష్మ పితామహులు ధ్యానం చేస్తే ఆ ధ్యానం కృష్ణస్వామి యొక్క మనసులోకి వెళ్ళి తద్వారా కృష్ణుడే వచ్చి భీష్మాచార్యుడి దగ్గర ఎట్లా నిల్చున్నాడు? ఇట్లా చేతులు కట్టుకుని నిల్చున్నాడు కృష్ణ పరమాత్మ. అట్లా ధ్యానం చేయాలి మనం అందరం కూడా. నేను అది రోజున గోపిక ఏ ఆళ్వార స్వరూపం? పేయాళ్వార్ల స్వరూపం. ఏ అంశగా అవతరించింది? ఖడ్గా అంశగా తాను అవతరించింది కనుక అయితే వీళ్ళందరూ కూడా వెళ్ళే ప్రయాణంలో ఆ లోపల ఉండేటువంటి గోపిక ఏమంటుందంటే, మీరందరూ కూడా 5 లక్షల మంది గోపికలు కదా, మరి కొంతమంది శబ్దమే వినిపిస్తుంది అంటే మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారంటే నన్ను మర్చిపోయారా అంటే లేదు నేను మర్చిపోయలేదు, నీ దగ్గరికి రావడమే మాకు పరమ ప్రయోజనం, నీ ఇంటి ముందు నిలబడమే మాకు పరమ ప్రయోజనం, కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళడం కాదు, వెళ్ళే ప్రయాణమే మాకు సుఖమయం అని చెప్పి అంటున్నారు. మనం తిరుపతికి వెళ్ళామనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత వారం రోజుల వరకు మేము అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము ఆ ప్రాంతానికి వెళ్ళాము ఎట్లాగైతే దారి అంతా కూడా గుర్తు చేసుకుంటాము. ఆ దారి ఎట్లా కూడా సుఖమయముగా ఉండాలని చెప్పి, ఆ సుఖం ఎప్పుడు కలుగుతుంది? భాగవతోత్తములు చేరితే అప్పుడు మనకి ప్రయాణం సుఖంగా ఉంటుంది కనుక అట్లా ఆశ్రయించాలని అంటున్నారు. అయితే 2 అన్నదమ్ములు ఉన్నారంట. వారికి ఒక ఆయనకి ఏమో 92 ఏళ్ళు, తర్వాత ఇవ్వండి 2 ముసలి వాళ్ళు ఉన్నారు. ఒక ఆయనకి ఏమో 92 ఏళ్ళు, ఇంకొక ఆయనకో 98 ఏళ్ళు అనమాట. ఎన్ని సంవత్సరాలండి? 2 అన్నదమ్ములు ఉన్నారు. వారు మంచి పూర్ణ వృద్ధాప్యానికి చేరుకున్నారు. ఒక ఆయనకి 92 సంవత్సరాలు, ఇంకొక ఆయనకి 98 సంవత్సరాలు. దీంట్లో 92 వాడు గతించాడనమాట. పోయినప్పుడు బంధువులందరూ వచ్చాక ఏడుస్తున్నారు. ఆ 98వ వాడు పక్కన కూర్చొని ఆయన కూడా ఏడుస్తున్నాడు. అంతా అయిపోయిన తర్వాత బంధువులు వచ్చి ఈ 98 సంవత్సరం గల ముసలవాడు ఎవరైతే ఆయన కుర్చీలో కూర్చొని ఏదో బాధపడుతుంది, వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు అనమాట. ఆయన అంటాడు, అయ్యిందేదో అయిపోయింది, ఎందుకు ఏడుస్తున్నారు? మీరు నేను కూడా ఎప్పుడో పోవాల్సిందే కదా అంటే, మేము ఆయన పోయాడని ఏడవట్లేదు, నీ కోసం ఏడుస్తున్నాము. 92 వాడు పోయాడు, రేపు వాడు నువ్వు కూడా పోతావు, అప్పుడు మాకు వచ్చే సమయం ఉంటుంది లేదో ఆ ఏడుపేదో ఇప్పుడే ఏడుస్తున్నావు అంటున్నారు అనమాట. అంటే వచ్చే ప్రయాణం మాకు సుఖముగా ఉండాలి, ఎప్పుడు పోతావో తెలియదు, ఎంత మా ప్రయాణం అంతా కూడా కష్టముగా ఉంటుంది కనుక ఆ వచ్చే మార్గం సుఖముగా ఉండాలని చెప్పి నేటి రోజున ఆ వృత్తాంతం అంతా కూడా తెలియజేసింది. స్వామి ఎట్లా బాధపడతాడంటే, నా కోసం ఒక్క రోజు రాకపోయినా అయ్యో నా కోసం రాలేదా అని చెప్పి నా కోసం మీరందరూ కూడా వచ్చారని చెప్పి ఆయన ఎట్లా బాధపడతారు అన్నటి రోజున గోపికాదేవి ఆ పేయాళ్వార్లు అనేటువంటి ఆళ్వార్ని మేల్కొల్పింది. నిన్నటి రోజున ఇవాటి రోజున గోపిక ఏ స్థితిలో ఉందంటే, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో సాంఖ్య యోగ శాస్త్రం అంటారు. ఏమంటారండి? దాంట్లో స్థిత ప్రజ్ఞ కలిగిన వాడు ఎట్లా ఉంటాడో 4 దశలు చెప్పారనమాట. యతమానావస్థ, వ్యతిరేకావస్థ, ఏకేంద్రియావస్థ, తర్వాత వశీకరావస్థ అని 4 దశలు చెప్పారనమాట. దీంట్లో చిట్ట చివరిది వశీకరావస్థ. ఇంకా నాకు అంతా సర్వం పరమాత్మనే అని చెప్పి ఏ విషయములపైన నాకు ఆధారం లేదు, చుట్టూ ఎన్ని వస్తువులున్నా
అవేమీ నాకు ప్రేమను కలిగించావు, ఎప్పుడూ ఆ పరమాత్మనే నన్ను అనుగ్రహించేవాడని చెప్పి ఎట్లాగంటే యోగి సమాధి స్థితిలో ఉండి పరమాత్మను ధ్యానిస్తాడు. అట్లాంటి స్థితిని ఏమంటారు? వశీకరావస్థ అంటారు. ఇవాటి గోపిక ఆ స్థితిలో ఉండి పరమాత్మను ధ్యానిస్తుంది. అట్లా వశీకరావస్థను మనకి ఇద్దరు వస్తారు, ప్రహ్లాదుడు, శ్రీశుకుల వారు. ప్రహ్లాదుడు ఎవడు? హిరణ్యకశిపుడి యొక్క కుమారుడు. సొంత తండ్రియే ఆయన పైన అస్త్రాల్ని ప్రయోగింపజేశాడు, నాగబంధనం చేయించాడు. 100 మంది కత్తులు వచ్చి ఆ ప్రహ్లాదుని ఇబ్బంది పెట్టినా ఇవన్నీ నన్ను ఏవి ఇబ్బంది పెట్టేవి కాదు. ఆ 100 మంది శస్త్రములు వస్తే నారాయణుడే వచ్చినట్టు కౌగిలించుకుంటాడు 100 రూపములు అని చెప్పి భావించినాడు ప్రహ్లాదు. అటువంటి స్థితిని ఏమంటారు? వశీకరావస్థ. వ్యాస మహర్షి యొక్క కుమారుడి పేరు శ్రీశుకుల వారు అన్నమాట. ఆయనకు వైరాగ్యం కలిగి ఆయన ఎప్పుడు ఒంటిపైన వస్త్రాలు కూడా ఉండేవి కాదు శ్రీశుకుల వారికి. అట్లా వెళ్ళిపోతుంటే తండ్రి బాధపడుతూ శ్రీశుక ఆగు ఆగు అంటే ఆయన మాట్లాడుతున్నా వినిపించుకునేవాడు శ్రీశుకుల వారు. ఆయన చెట్లు కూడా మాట్లాడేవంట, అయ్యా ఆగు ఆగు మీ తండ్రి గారు వస్తున్నారని చెప్పి. అయితే ఆయన ఎన్నే ప్రయాణంలో ఒక మందాకిని నది ప్రాంతంలో కొంతమంది ఆడవాళ్ళు స్నానం చేస్తున్నాడు వస్త్రములు కట్టుకొని. సాధారణంగా వస్త్రములు చేసినప్పుడు ఒకసారి వస్త్రము జారుతుంది పైకి అనుకుంటారు. ఈ శుక మహర్షిని ఎప్పుడైతే చూశారో ఆడవాళ్ళందరూ కూడా లేచి నమస్కరించారు. ఆయన వెళ్ళిన తర్వాత వ్యాసుల వారు వచ్చారు. అప్పుడు వరకు శ్రీ శుకుల వారు వచ్చిన వాళ్ళు వస్త్రాలు ఏమి చదువుకోలేదు, ఎట్లాగున్నారో అట్లాగే నమస్కరించారు. ఎప్పుడైతే వ్యాస మహర్షి వచ్చారో చుట్టూ ఇట్లా బయట కొంగొప్పతో నమస్కరించారు. అదేంటి నా కొడుకు అంటే నేను వృద్ధాప్యం చెందినవాడంటే నీకు మీ అబ్బాయికి అదే తేడా ఆయన అని చెప్పారు. నీ కుమారుల్లో అన్నిటిలో పరబ్రహ్మనే దర్శిస్తాడు. మేము వస్త్రములు ధరించినా వస్త్రములు లేకపోయినా అవన్నీ ఏం కనిపించవానికి. సకల పదార్థముల యందు పరమాత్మని దర్శించేవాడు ఆ శ్రీ శుకుల వారు కనుక అటువంటి స్థితిలో ఉంది వాటి లోపల ఉండేటువంటి గోపిక అని చెప్పి తూమని మాడద్దు శుద్ధం వెనక్రియ. వీళ్ళందరూ కూడా బయట నుంచి మేలుకొల్పుతున్నారు. ఆమె ఎక్కడ ఉందంటే తూ మణి మాడత్తు పరిశుద్ధమైన ఎటువంటి దోషము లేని అందమైన నవరత్న భవనంలో పడుకొని ఉంది ఈ గోపిక. అంటే తూ అంటే పరిశుద్ధమైన ఎటువంటి దోషము లేని. మరి ఈ గోకుల ప్రాంతంలో అందరూ కూడా పాలు పెరుగు అమ్ముకునే వాళ్ళు కదంటే మరి వీరికి ఎక్కడి నుంచి వచ్చింది మనుల మేడ అంటే ఆ శ్రీవైకుంఠం నుండి కృష్ణ పరమాత్మని ధ్యానిస్తే సంపద. అటువంటి స్వామి ఇక్కడ అడుగు పెడితే ఆ బృందావనంతా కూడా సంపదే కనుక అయితే ఈ గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మ కోసం ఒకసారి ధ్యానం చేస్తే ఆయన అంతర్ధారణ అయ్యాడు. అయితే ఒకసారి ప్రత్యక్షమైన తర్వాత మీకేం కావాలంటే మాకేమవద్దు స్వామి, ఎప్పుడు కూడా మీరు మాతో పాటే ఉండాలి అంటే దీంట్లో ఉండేటువంటి గోపికకి ఆయన ఒక అందమైన మణిమయ భవనాన్ని నిర్మించి ఇచ్చాడు. అంటే ఆమె గోపిక అంటే చాలా ఇష్టం అంటే కృష్ణ పరమాత్మకి. అయితే ఆయన ఎంత అందమైన మణి భవనాన్ని నిర్మించాడంటే అందమైన రత్నాలన్నీ కూడా తీసుకొచ్చి ఆమెకు ఇల్లు కట్టించాడు. దాంట్లో మిగిలిన వాటిని ఆయన ఇల్లు కట్టించుకున్నాడు. చూడండి, మన ఇంటి దగ్గర కూడా కూరగాయలు బండివాడు వచ్చాడు అనుకోండి, మొదటి ఇంటి వాడు ఏం చేస్తాడు? అందమైన మంచి ఎర్రగా ఉండే టమాటాలు తీసుకుంటాడు. చివరి ఇంటికి వెళ్ళే వారికి ఏమవుతుంది? అన్ని పుచ్చులే ఉంటాయన్నమాట. అట్లా ఈ కృష్ణ పరమాత్మ గోపికకు ఏం చేశాడంటే మంచి అందమైన రత్నములతోని భవనాన్ని నిర్మించాడు, ఎటువంటి దోషము లేని పరిశుద్ధమైన రత్నములతో. కానీ ఈయన ఏం చేశాడు? అన్ని రత్నాలు అయిపోయిన తర్వాత మిగిలిన దానితోని ఆయన భవనాన్ని నిర్మించుకున్నాడంటే ఆయనకి ఎంతో ప్రేమ ఈ గోపిక అంటే. రత్నాలు ఎన్ని ఉంటాయండి? నవరత్నం. చేతికి ఉంగరం పెట్టుకుంటారు, ఎన్ని రత్నాలు ఉంటాయి? నవరత్నాలు. ఎవరి భాషలో ఎన్నో భాషలో 9వ భాషను కనుక మనకి ఆ పరమాత్మకి 9 విధాల సంబంధం ఉంటుందన్నమాట. ఆ నవరత్నాల భవనం ఎట్లాగైతే 9 రత్నములతో ఉంటుందో మనకి పరమాత్మకి ఎన్ని విధముల సంబంధం ఉంటాయి? 9 విధముల సంబంధం ఉంటాయి. ఒకటి పితృ, ఒకటి పుత్ర. ఆ స్వామి తండ్రి, మనమందరం కూడా ఆయన యొక్క సంతానం అన్నమాట. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు అయం బీజ ప్రద అని చెప్పి ఆయన ఎట్లాగైతే తల్లి గర్భంలోకి బీజం ప్రవేశిస్తుందో ఈ సృష్టి అంతా కూడా బీజ ప్రదాత ఎవరు? ఆ స్వామి కనుక ఆ స్వామి ఏమవుతాడు? ఆయన పితృ, మనమందరం కూడా ఆయన పిల్లలు. తర్వాత రక్ష్య రక్షక, ఆయన మనం రక్షిస్తాడు, ఆయన చేత మనం రక్షింపబడతాడు. మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన అన్నదమ్ములు ఎవరు కూడా మనం రక్షించరండి. సొంత కుమారుడు ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు రక్షించాడా? సుగ్రీవుణ్ణి వాళ్ళు రక్షించాడా? విభీషణుణ్ణి రావణాసురుడు రక్షించాడా? ఎవరు కూడా చివరిలో ఎవరు రక్షించాడు? ఆ కృష్ణ పరమాత్మనే, ఆ రాముడే రక్షించాడు. కనుక మనం రక్షించేవాడు ఎవరు? ఆ పరమాత్మ. ముందు సంబంధం ఏంది? ఆయన మనకు తండ్రి లాంటి వాడు, తర్వాత ఆయన మనం రక్షించేవాడు, తర్వాత మనం అందరం కూడా శేషి మనమందరం కూడా ఎప్పటికీ స్వామి శేషభూతులమయ్యే ఉండాలి. ఓం నమః నారాయణాయ, నేను కాదు నా ఆత్మనే నీకు సమర్పిస్తున్నాను, నమః నాది కాదు అని చెప్పి శేషభూతం. తర్వాత భర్త భార్య సంబంధం ఉండాలి అన్నమాట. ఈ సృష్టికంతా భర్త ఎవరు? ఆ స్వామి కదా. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాంగతి. మన లౌకిక విషయంలో భార్యాభర్త సంబంధం అంటే స్త్రీలింగం పుంలింగం. కానీ జగత్తుకంతా భర్త ఎవరు? ఆ స్వామి. మనమందరం కూడా ఏమవుతాం? మనమందరం స్వామికి భార్య అవుతాం అన్నమాట.
ఇక్కడ ఏదో స్త్రీలింగమా పురుషలింగమా భేదం కాదు. భార్య ఎప్పుడు ఎవరిపైన ఆధారపడి ఉంటుంది? భర్త పైనే. ఎవరి కోసం అన్ని సేవలు చేస్తుంది? భర్త కోసమే. మనమందరం కూడా ఎవరిపైన ఆధారపడి ఉన్నాం? స్వామి పైనే. మనమందరం కూడా ఎవరి కోసం సేవలు చేస్తున్నాం? ఆయన కోసం. మనమందరం కూడా ఎవరి కోసం ఇక్కడికి వచ్చాం? కనుక మనమందరం ఏమవుతాం? స్వామికి భార్యలు అవుతాం. కనుక ఆయనకి మనకి భార్యాభర్త సంబంధం ఉంది. తర్వాత జ్ఞాత్ర జ్ఞానేయ, మనకి జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఎవరు? ఆ పరమాత్మ. ఎంత చదువుకున్నా, ఎంత ధనాన్ని సముపార్జించినా ఆ జ్ఞానం ద్వారానే మనం అన్ని కూడా విషయం ఆర్జించుకుంటాం. కనుక మనకి జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆ స్వామియే. తర్వాత స్వస్వామి, ఆయనేమో స్వామి, మనమేమో ఆయన సొత్తులం అన్నమాట. మన ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా ఇది నాది నాది అనుకుంటాం. మనమందరం ఎవరి సొత్తు? మన ఇంట్లో ఉండే విషయములు కానీ, వస్తువులు కానీ, బంగారం కానీ, డబ్బు కానీ మన సొత్తు. అవన్నీ మనకిచ్చిన స్వామి, మనం ఆయనకు సొత్తు. కనుక ఆయన స్వామి, మనం ఆయన సొత్తు అన్నమాట. తర్వాత ఆధార ఆధేయ, మనం ఎప్పుడు కూడా ఎవరిపైన ఆధారపడి ఉండాలి? ఆయన శ్రీ చరణాలనే ఆశ్రయించాలని చెప్పి 9 విధాల సంబంధాలు చెప్పారు. ఒకటి పితృ, తర్వాత పుత్ర, రెండోది రక్ష్య రక్షక, తర్వాత శేష శేషి, తర్వాత భర్తృ భార్య, తర్వాత జ్ఞాతృ జ్ఞాజ్ఞేయ, తర్వాత స్వస్వామి ఆధార ఆధేయ. ఈ 9 విధముల సంబంధం కలిగిన నవరత్నముల పేడలో ఆమె పడుకొని ఉంది అని చెప్పి అంటున్నారు. అయితే పరమాత్మకి మనకి ఆ స్వామికి 8 గుణములు ఉంటాయన్నమాట. ఎన్ని గుణాలండి? అష్టగుణ ఆవిర్భవాయ అని చెప్పి ఒక నామం అన్నమాట స్వామి. మనకి 5 గుణములు ఉంటాయన్నమాట. అయితే మానవుడికి ఏమిటంటే జాగతే ఒకసారి పుడతాడు, వర్ధతే పెరుగుతాడు, విపరిణమతే పైకి వెలుగుతాడు, తర్వాత కొంతకాలానికి నశ్యతే నశించిపోతాడు. కానీ ఆ శ్రీవైకుంఠంలో ఉండే పరమాత్మ అపహత పాప అంటే ఎటువంటి పాపము లేనివాడు, తరహ విచరహ ముసలితనం లేనివాడు, తర్వాత విమృత్య మృత్యువు లేనివాడు, తర్వాత విశోక శోకము లేనివాడు, తర్వాత అపిపాస దాహం లేనివాడు, తర్వాత అధిగత్స ఆకలి లేనివాడు, సత్యకాముడు సత్య సంకల్పుడు ఎవరు? ఆ శ్రీవైకుంఠంలో ఉండే పరమాత్మ. 8 గుణములు ఆ స్వామికి ఉంటాయి, 5 గుణములు మనలో ఉంటాయి. కనుక అటువంటి అష్టగుణార్భవం కలిగినటువంటి పరమాత్మని ధ్యానిస్తూ ఏ వేళలో ఉంది? తూమని మాడత్తు పరిశుద్ధమైన ఎటువంటి దోషము లేని 8 గుణముల కలిగిన పరమాత్మని ధ్యానిస్తూ ఆమె వేడలో పడుకుని ఉంది. మరి ఆమె పడుకున్నట్టు వీళ్ళకి ఎట్లా తెలుస్తుందంటే ఆ లోపల మేడ కాదు, ఆ దర్వాజాలు కూడా ఆ దానిలాగే ఉన్నాయంట. ఆ లోపల సాధారణంగా అద్దంలో ఎట్లాగైతే మన బింబం కనిపిస్తుందో ఆమె లోపల కనిపిస్తే వీళ్ళందరికీ కూడా అట్లాగే కనిపిస్తుంది ఈ స్వామి. ఆ స్వామికి ఎన్ని గుణములు ఉంటాయంటే చెప్పండి. అపహత పాప్మ అంటే పాపము లేనివాడు, తర్వాత విజరహ అంటే ముసలితనం లేనివాడు, తర్వాత విమృత్య మృత్యువు లేనివాడు, ఎటువంటి వికారము అవికారాయ శుద్ధాయ రూపము లేనివాడు, యవ్వనము లేనివాడు, తల్లిదండ్రి లేనివాడు, జగత్తంతా తండ్రి ఆయనే. తర్వాత విశోక శోకము లేనివాడు, అపిపాస దాహం లేనివాడు, అజిగత్స ఆకలి లేనివాడు, సత్యకాముడు సత్య సంకల్పుడు. ఈ 8 గుణములు ఎక్కడుంటాయి? శ్రీవైకుంఠంలో ఉండే పరమాత్మ ఈ 8 గుణములు ఉంటాయి. ఆ 8 గుణములు కలిగిన కృష్ణ పరమాత్మ ఏం చేస్తుంది? ధ్యానము చేస్తుంది. ఎట్లా? ఆ తూమని మాడత్తు పరిశుద్ధమైన మణిమయ భవనంలో ఆమె పడుకుంది. ఆమె పాన్పు ఎట్లా? తూమని మాడత్తు శుద్ధం విలక్కరియ. ఆ పడుకునే మంచం ఎట్లా ఉందా అంటే ఆ మంచాన్ని ముట్టుకుంటేనే నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. అటువంటి అందమైన మణిమయ భవనంలో ఆ అందమైన పాన్పు పైన తర్వాత శుద్ధం విలక్కరియ. ఆమె పడుకునేటప్పుడు చుట్టూ కూడా మంగళ దీపములు పెట్టుకుంది, అగరవత్తుల ధూపాన్ని పెట్టుకుని పడుకుందన్నమాట. మనం రాత్రి పడుకున్నప్పుడు ధూపాన్ని పెట్టుకుని పడుకుంటామా? ఒకసారి సాంబ్రాణి వేస్తేనే దగ్గు వస్తుంది. అటువంటి ఆమె అసలు దీపానికి ప్రయోజనం లేదు. దీపం అక్కడ ఉండాలంటే దీపానికి గొప్ప ప్రయోజనం అన్నమాట. అట్లాంటి కూడా మంగళ దీపములతోని తర్వాత అగరవత్తుల ధూపాన్ని పెట్టుకొని అక్కడ అగరవత్తులకి మంచి పొగ కాదు మంచి సువాసన వెదజల్లుతూ ఉంది అనమాట అక్కడ ఉండేటువంటి మణిమయ భవనంలో. అయితే పైకి దీపం ధూపం కనిపించినా లోపల ఇంకొక అంతరార్థం ఉందన్నమాట. దీపం అంటే వేదము లాంటిది, తర్వాత ధూపం అంటే ఆ వేదము యొక్క కళ్యాణ గుణములు ప్రపంచమంతా వ్యాప్తి చెందడమే, సుగంధమైన వాసన రావడమే ధూపం అన్నమాట. అటువంటి కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తాడు, అన్ని పదార్థాల్లో నేనే వ్యాపించి ఉన్నాను, నేనే వ్యాపించున్నాను చెప్తాడు కదా గీతాశాస్త్రంలో. అయితే అర్జునుడు అంటాడనమాట, నాకెదురుగా నువ్వు ఉన్నావు కదా స్వామి, నీవు అక్కడ ఉన్నావు ఇక్కడ ఉన్నావు అంటే నేను నమ్మను అంటాడు. అర్జునుడు ఏమన్నాడంటే, నీవు అంతటా వ్యాపించి ఉన్నావు అంటున్నావు కదా, నీవు నా ఎదురుగానే నించున్నావు, ఎందుకని అబద్ధాలు చెప్తున్నావు అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, నీ మెడలో అందమైన మడుల గొలుసు ఉంది కదా, రత్నము కేయూరము కెంపు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? దగ్గర దగ్గర గుచ్చుకొని ఉన్నాయి. అది నీ మెడలో ఉండడానికి కారణం ఏమిటి? మన మెడలో ఒక హారం రత్నాలు కానీ మణులు కానీ దగ్గర దగ్గర గుచ్చా దేంతో గుచ్చుదాం? దారం. ఒకసారి పీకేస్తే ఏమవుతుంది? కింద పడిపో. ఆ మణులన్నీ అనుకున్నాయంట
ఆ దారం ఏదో 10 రూపాయలు పెట్టే కొంటే వస్తుంది. నేను మనీ 1,00,000 రూపాయలు 1 కోటి రూపాయలు ఉంటే విలువగా రామని, అటువంటి 10 రూపాయల విలువ కలిగిన దారిలో నేను ఉండడం అని చెప్పి ఒకసారి తెంపేసుకున్నాను. అప్పుడు ఏమైపోతుంది? మడులన్నీ కింద పడిపోయాయి. అప్పుడు ఆ మడులు కింద పడ్డ దారం ఎక్కడ ఉంటుంది? మన మెడలోనే ఉంటుంది. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటాడు, నేను దారం లాంటి వాడిని, నీవు మణిహారం లాంటి వాడిని. నేను అంతర్యామిగా ఉండే ఎట్లాగైతే నీకే నాపైన ఆధారపడి ఉంటావో, నేను ఉంటేనే ఆ మనులు ఉంటాయి, నేను ఉంటేనే సర్వ జగత్తు అంతా ఉంటుంది. కనుక అటువంటి అందమైన దీప ప్రకాశము లాంటి వేద వాంగ్మయం లాంటి జ్ఞానము అనుష్ఠానం చేసేటువంటి ధూపములాగా వెదజల్లుతుంది. దీపం అంటే జ్ఞానానికి ప్రతీక, ధూపం అంటే అనుష్ఠానానికి ప్రతీక. అనుష్ఠానం అంటే రోజు జపం చేయడం అన్నమాట. ఒక గురువు ద్వారా మంత్రాలు ఉపదేశం పొంది మన జ్ఞానాన్ని సముపార్జించి అనుష్ఠానం చేసినట్లయితే ఆ 8 గుణముల కలిగిన పరమాత్మ కూడా మనకు కూడా అనుభవిస్తాడు. అయితే ఆ బయట ఉండేటువంటి గోపికలందరూ కూడా అనుకుంటున్నాయక, మనము స్వామిని ధ్యానిస్తున్నాము, ఆమె కూడా పడుకొని ధ్యానిస్తుంది. మరి మనకెందుకు ఇంతకాలం పట్టింది, ఆమెకి ఇంకా ఎందుకు లేవడం లేదు, మనం త్వరగా వచ్చేసాం కదంటే ఆ సంబంధ భేదం మనకి ఆయనకి ఉందన్నమాట. లోపల ఉండేటువంటి గోపికకి కృష్ణ పరమాత్మకి అటువంటి సంబంధం ఉంది కనుకనే ఇంతసేపు పట్టింది. మనకు ఆ సంబంధం లేదు కనుకనే త్వరగా వచ్చేసామని చెప్తుంది. ఏ సంబంధం అంటే, ఒక భార్య గర్భవతి అయిన తర్వాత తన భర్త విదేశాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 20-25 సంవత్సరాల వరకు రాలేదు. తర్వాత అబ్బాయి పుట్టాడు, చదువుకున్నాడు, పెరిగాడు. ఎవరో ద్వారా తెలుసుకుని తన తండ్రి రూపం ఎప్పుడు చూడలేదు అబ్బాయి. ఈ భర్త తన తండ్రి ఎక్కడైతే విదేశాల్లో ఉన్నాడో అక్కడికి వెళ్ళాడు కొడుకు. తన తండ్రి ఏం చేశాడో రత్నాల వ్యాపారం చేసేవాడు అన్నమాట. ఇట్లా అనుకోకుండా ఇద్దరు కూడా ఒకసారి ఎదురు పడ్డారు. తండ్రి ఎవరో కొడుకు తెలియదు, కొడుకు ఎవరో తండ్రి తెలియదు. తీక్షణంగా వర్షం పడుతుంటే ఇద్దరు కూడా షెడ్ కింద నిల్చున్నారనమాట. ఆ షెడ్ ఎట్లా ఉందంటే ఒకటికే స్థానం. ఈ పిల్లవాడేమో ఆ అబ్బాయిని దోస్తున్నాడు, ఆడేమో ఈ తండ్రిని దోస్తున్నాడు. ఇద్దరికి తెలియదు, ఈయన నా కొడుకు అని తెలియదు, ఆయనకి తండ్రి తెలియదు. అప్పుడు ఇంకొక ఆయన చెప్పాడనమాట, తెలిసినవాడు, ఆయన మీ తండ్రి, ఈయన మీ కొడుకు అంటే అప్పుడు కొడుకు ఏం చేశాడు అంటే తండ్రిని కౌగిలించుకున్నాడు. సంబంధం లేనప్పుడు ఏం చేశాడో తోసేశాడు. తన తండ్రి సంబంధం తెలిసిన తర్వాత వెంటనే ఎట్లాగైతే కౌగిలించుకున్నాడో అటువంటి సంబంధం లోపల ఉండేటువంటి గోపికకి కృష్ణ పరమాత్మకి ఉంది కనుకనే ఆమె ఏకాంతముగా స్వామిని అనుభవిస్తుంది. మనకి స్వామికి ఆ సంబంధం లేదు కనుకనే మనం అందరం కూడా దర్వాజా బయట ఉన్నాము, దూరముగా ఉన్నామని చెప్పి అటువంటి సంబంధం మనకు కలగాలి అని చెప్పి లోపల బయట ఉండేటువంటి గోపికలందరూ కూడా అంటున్నారనమాట. అట్లా ధూపం, అగరవత్తుల ధూపం వ్యాపిస్తుంది. మామాన్ మగలే మణిక్కదవం తాల్తిరవాయ్, ఓ మేనమామ కూతురా, మేనత్త కూతురా అని పిలుస్తున్నారన్నమాట. అయితే శారీరక సంబంధంతో పిలుస్తున్నారు. మేనమామ కూతురా, మేలుకోడు, బయటికి రా అని చెప్పి ఈ గోపికలందరూ కూడా ఓ మేనమామ కూతురా అని గోపికలు లేపుతున్నారు. మణిక్కదవం తాల్తిరవాయ్, అమ్మా ఆ అమ్మాయి బాగా పడుకుంది కనుక ఆ అమ్మాయిని నిద్రలు లేపి త్వరగా మాతో పాటు గోష్ఠిలో చేయమని చెప్పి శారీరక సంబంధాన్ని చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నారు? ఓ మేనమామ కూతురా అని పిలుస్తున్నారు. మామాన్ మగలే మణిక్కదవం తాల్తిరవాయ్. సాధారణంగా చిన్నపిల్లలు ఏడుస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు? చిన్నప్పుడు ఎవరిని చూపిస్తారు? ఏ మామను చూపిస్తారు? చందమామను చూపిస్తారు. చంద్రుడిని మామ అంటారని సూర్యుడిని మామ అంటారండి అనరు. మరి చంద్రుడు మనకెట్లా మామ అవుతాడంటే, లక్ష్మీదేవి ఎక్కడి నుంచి పుట్టింది? పాల సముద్రం నుండి. తర్వాత ఆ చంద్రుడు ఎక్కడి నుండి పుట్టాడు? పాల సముద్రం నుంచి పుట్టాడు. నారాయణుడేమో తండ్రి, తర్వాత లక్ష్మీ అమ్మవారేమో భార్య. ఆ లక్ష్మీ అమ్మవారికి తమ్ముడు చంద్రుడు అనమాట. తల్లి తమ్ముడు వారికి ఏమవుతాడు? మేనమామ ఎట్లా అవుతాడో చంద్రుడు కూడా చందమామ రావే ఎట్లా పిలుస్తాము. ఇక్కడ మేనమామ కూతురు అని చెప్పి శారీరక సంబంధంతో పిలుస్తుంది లోపల ఉండేటువంటి గోపిక. తర్వాత మణిక్కదవం తాల్తిరవాయ్, తర్వాత మామీ రవలి ఎరుప్పీరో, ఓ మేనమామ కూతురు అని పిలిచింది. తర్వాత మేనత్త కూతురు అని పిలిచింది. ఎంత పిలిచినా నీ ఆ అమ్మాయి రావట్లేదంటే కృష్ణుడు లోపల ఏకాంతముగా ఆమెను అనుభవిస్తున్నాడు అంటే ఆమె లోపల నుంచి ఉందన్నమాట. నేను లేపితే లేవట్లేదు, మీరే పిలవండి అని చెప్తుంది. తర్వాత ఏ నామ సంకీర్తన చేశా? మగల్దా ఊమయో అన్ని చెవిడో అనందలో. ఆ లోపల పడుకున్న అమ్మాయి గుడ్డిదా, మూగదా, చెవిటిదా, బాగా బద్ధకంతో పడుకుందా, ఎవరైనా మంత్రం లోపల చెప్తే ఆ మంత్రం బాగా ధ్యానం చేస్తూ పడుకుందా, లేదా మంత్రాన్ని ఆమె పైన ప్రయోగించారా అట్లా పడుకుందని చెప్తే ఈ లోపల ఉండేటువంటి గోపిక పుట్టినప్పుడు ఆమెకి ఏదో అపమృత్యు దోషం ఉందంట. దోషం ఉన్నప్పుడు జ్యోతిర్విధులందరూ కూడా ఏం చెప్పారంటే, ఒక దివ్య దేశం ఉంది, అక్కడ ఉండేటువంటి ఆ క్షేత్రం పేరు తిరునీర్మల అనే దివ్య క్షేత్రం ఉంది. అక్కడ స్వామి చాలా అందముగా ఉంటాడు. మీ అమ్మాయి కనుక పొరపాటు అక్కడ వెళ్ళిందా ఆ దోషం పోదు, అక్కడ అట్లా అపమృత్యు దోషం అట్లాగే ఉంటుందని చెప్తారనమాట. కానీ ఆ స్వామిని చూడకుండా వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఉండలేరు. ఒకసారి అమ్మాయిని అక్కడ తీసుకెళ్ళిన వెంటనే ఆ స్వామిని చూస్తూ అట్లాగే పడుకుంది. అట్లా పడుకున్న అమ్మాయి ఇంకా లేవలేదా అని చెప్పి, నీ అమ్మాయి మూగదా,
చెవిటిదా గుడ్డిదా అని చెప్తున్నారు. అట్లా దూషించవచ్చా అండి? మనం ముందు రోజు ఏం చెప్పుకున్నాం, అందరినీ గౌరవంగా స్నానం చేయడానికి గోదామ వారి పిలిచింది కదా, అటువంటి మర్యాద చెప్పిన గోదామ వారి ఇప్పుడు మూగదా చెవిటిదా గుడ్డిదా అంటే భగవంతుడికి సంబంధించిన విషయంలో మాట్లాడినప్పుడే చెవులు తెరుచుకోవాలి. భగవంతుడికి సంబంధించిన విషయంలో తెలియడం ఏం చేయాలి? ఈ చెవులు మూసుకోవాలి. ఆలయంలో ఉన్నప్పుడు భగవంతుడి సంబంధమైన మాటలు మాట్లాడలే మనం మాట్లాడాలని చెప్పి మూగదా చెవిటిదా గుడ్డిదా అని చెప్పి భగవంతుడిని తప్ప ఏ విషయములు కూడా మనం ఇక్కడ చూడవద్దని చెప్పి కళ్ళు ఎప్పుడు కూడా గుడ్డివాడిలాగా ఉండకూడదు, స్వామినే దర్శించేలాగా మగల్దా ఊమయో అన్ని చెవిలో అనంతరో ఎవరైనా ఆమె చెవిలో వచ్చి మంత్రము చెప్పారా, అట్లా మాయా మంత్రాన్ని ప్రయోగించారా అని అట్లా పడుకుంది అని చెప్తున్నారు అన్నమాట. అయితే ఆ కురుక్షేత్ర సంగ్రామం చేసినట్టు వాళ్ళందరూ కూడా రాజసూయ యాగం చేశారు. ఏం యాగం చేశారండి? రాజసూయ యాగం చేశారు. చేసినప్పుడు అందరికీ మంచి విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. పాండవులకి కౌరవులకి సపరేట్గా భోజనం పెట్టారు, మంచి విందు భోజనాన్ని. మిగతా వారందరూ కూడా ఏదో సాధారణ భోజనం పెట్టారు. అట్లా ఎవరికైనా ఇంటికి అతిథులు భోజనానికి వచ్చినప్పుడు ఆ ఇంటి ఇల్లాలే అందరికీ నెయ్యిని వడ్డించారన్నమాట. ఏం చేయాలి? నెయ్యిని వడ్డించాలి. పప్పు కానీ సాంబార్ కానీ ఎక్కువ వేస్తారు మగవాళ్ళు. ఆ భార్య ఏం చేస్తుంది? నెయ్యి ఒక చుక్క మాత్రమే వేస్తుంది. అంటే కష్టపడిన సంపాదనని బాగా జాగ్రత్తగా కాపాడేది భార్యనే కనుక అటువంటి విలువైన పదార్థాలు ఎప్పుడు కూడా భార్యనే వడ్డించాలి. ఆ వడ్డించినప్పుడు ఏం చేస్తుంది? పెద్ద స్పూన్ లోపల పెడుతుంది, బయటికి తీసిన ఒకే చుక్క వస్తుంది కనుక అట్లా కష్టపడిన సంపాదన భార్య మాత్రమే జాగ్రత్తగా సంరక్షించే శక్తి తనకే ఉంటుంది. కనుక ఆ భోజనాన్ని వడ్డించేటప్పుడు నెయ్యి మాత్రం తన భార్యనే వడ్డించాలి. అట్లా వడ్డిస్తున్నప్పుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చింది ఆ ద్రౌపది. దుర్యోధనుడు చాలా ముక్కోపి, ఏది పడితే ఏది మాట్లాడేవాడు. అయితే ఎట్లాగైనా సరే ద్రౌపదిని ఏదో మాట అనాలి, ఏదో వంకు పెట్టుకొని చెప్పి పక్కన కర్ణుడు కూర్చున్నాడు. ఆ దుర్యోధనుడి పక్కన కూర్చుంటే ద్రౌపదికి ఎంతమంది భర్తలండి? 5 భర్తలు. అయితే ఈయన కావాల్సిన ఇవాళ ఎవరి వంతు ఎవరు వడ్డిస్తున్నారు, ఇవాళ ఎవరి భోజనాన్ని ఏర్పాటు చేశారని చెప్పి ఆమె అనేవాడు. నీ 5 భర్తలు ఉన్నారు కదా, 5గురిలో ఇవాళ ఎవరి వంతు భోజనాన్ని వండించేది ఎవరి వంతు అని అట్లా అన్నాడు. 2వ రోజు కూడా అట్లాగే అన్నాడు. 3వ రోజు ఆమె ఏడ్చుకుంటూ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళిందనమాట. ఇట్లా ఆయనకు నెయ్యి వడ్డిస్తున్నప్పుడు ఇవాళ ఎవరి వంతు అంటున్నాడు, నాకే బాగా సిగ్గుగా అనిపిస్తుంది. ఏం చేయాలంటే ఆయన చెవులో ఏదో చెప్పాడు, ఏం చెప్పాడో మనకు కూడా తెలియదు. అయితే వెంటనే ఆ రోజు ద్రౌపది వచ్చింది, నెయ్యి వడ్డించింది దుర్యోధనుడికి. ఆయన ఇవాళ ఎవరి వంతు అన్నాడు. ఇవాళ కర్కోటకుడి వంతు అని చెప్పింది అనమాట ద్రౌపది. ఎవరి వంతు? కర్కోటకుడి వంతు అని చెప్పి ద్రౌపది అంటుంది. వెంటనే తన కిందకు వేసుకుని నమస్కరించాడు. ఎందుకు అట్లా చెప్పిందంటే దుర్యోధనుడు చాలా ముక్కోపి, తన భార్యతో కూడా సరిగ్గా మాట్లాడేవాడు కాదన్నమాట. అట్లా తన భార్య ఏం చేసిందంటే, నా భార్య నా దగ్గర, నా భర్త ఎప్పుడు కూడా నా మాటే వినాలని చెప్పి ఎవరో మంత్రానుష్ఠానం చేసే వారి దగ్గరికి తెలియని ఒక పొడి తీసుకొని వచ్చిందనమాట. ఆ పొడి పాలలో కలిపి ఇచ్చింది. ఆ పాలు కలిపి ఇచ్చేప్పుడు ఇద్దరికి మళ్ళా పెద్ద గొడవ అయింది. వెంటనే దుర్యోధనుడు ఏం చేశాడు? ఆ గ్లాస్ తీసి అవతల పడేశాడు, పాల గ్లాసు. ఆ పాల గ్లాసులు ఎక్కడ పడింది? పక్కన పుట్ట ఉంటే పుట్టలో పాము తాగింది. ఆ పామును ఏమంటారు? కర్కోటకుడు అని పామును అంటారు అన్నమాట. ఆ పాలు, మందు కలిపిన పాలు తన భర్తకి ఇచ్చేదే సమయంలో దుర్యోధనుడు ఏం చేస్తాడు? పాల గ్లాసును తీసుకెళ్లి పక్కన పడేస్తే ఆ పాలు వెళ్ళి పుట్టలో పడతాయి అన్నమాట. ఆ పాలన్నీ కూడా పాము స్వీకరిస్తుంది. ఆ పాము కూడా దుర్యోధనులాగా అయిపోతుంది అన్నమాట. అయితే దుర్యోధనుడు యాగంకి వెళ్దామనుకుంటే ఇంకొక దుర్యోధనుడు వస్తాడు. అప్పుడు ఈ ద్రౌపది ఏమంటుంది? నీవా కర్కోటకుడువా అంటుంది అనమాట. నాకేమో 5 భర్తలు అంటున్నావు కదా, మరి నీ భార్యకి ఎంతమంది భర్తలు? నీవు పాములాగా మారిన దుర్యోధనుడు అని చెప్పిన వెంటనే ఒకసారి పరమాయికి ఎత్తుకొని ఒకసారి నమస్కరించి కిందికి పెట్టేశాడు ఆ ద్రౌపది దేవుడు. అట్లా పామే దుర్యోధనులాగా మారిపోయింది కదా, మరి నీ వసనైన దుర్యోధనులాగా పాములాగా మారిన నీవే అని చెప్పి ఆయన ఈమెనంటే ఈమె ఆయన అన్నమాట. అట్లా నీ అమ్మాయి చెవులో ఏదైనా మంత్రం చెప్పారా అని చెప్పి అనుకుంటే వీళ్ళందరూ కూడా అనుకున్నారు లోపల కృష్ణ పరమాత్మ ఏకాంతంగా ఉన్నాడు, మనందరికీ చెప్పకుండా ఆయన ఏకాంతంగా ఆ గోపికను అనుభవిస్తున్నాడు అంటే లోపల ఉండేటువంటి ఆవిడ అంటుంది, మీరు మా అమ్మాయికి సాధారణ మాటలు చెప్తే వినదండి, ఏ మాటలు చెప్పాలి? భగవత్ సంబంధమైన నామాలు చెప్పాలి. మామాయన్ మాధవన్ వైగుంధనెన్నండ్రు. గొప్ప మాయాచేష్టలు కలిగిన ఓ కృష్ణ పరమాత్మ. మాధవ అంటే లక్ష్మీదేవి భర్త, వైకుంఠ అంటే వైకుంఠంలో ఉండే వైకుంఠ నారాయణ అని చెప్పి ఎన్ని నామాలు చెప్పింది? మామాయన్ మాధవన్ వైగుంధనెన్నండ్రు నామం పలవం నవిన్ను ఏరో రంభ. ఒకసారి మాధవ అని లక్ష్మీదేవి భర్త, వైకుంఠవాస అని శ్రీమన్నారాయణుణ్ణి, అంతేకాకుండా మామాయన్ గొప్ప మాయాచేష్టలు కలిగిన కృష్ణ పరమాత్మని ఆ నామాలు చెప్పిన వెంటనే ఆ లోపల ఉండేటువంటి గోపిక బయటికి వచ్చి ఇవాళ గోష్ఠిలో చేరింది. ఆ గోపిక ఇవాళ ఉండేటువంటి దివ్యక్షేత్రం ఘటికాచలము.
ఏ క్షేత్రం అండి? గట్టికాచలం. దానికి తిరుక్కడిగై అని పేరు అన్నమాట. అక్కడ ఉండేటువంటి స్వామి పేరు యోగానంద నరసింహ స్వామి. అందరూ కూడా నమస్కారం చేస్తూ ఒకసారి అక్కడ ఉండేటువంటి పరమాత్మను దర్శిస్తూ ఆ నామాన్ని చెప్పండి. ఓం ఘటికాచల వాసాయ, ఓం ఘటికాచల వాసాయ, అమృత ఫలవల్లి సమేతాయ, అమృత ఫలవల్లి సమేతాయ, యోగా నరసింహాయ నమః, యోగా నరసింహాయ నమః. ఓం ఓం ఘటికాచల వాసాయ, ఘటికాచల వాసాయ, అమృత ఫలవల్లి అమృత ఫలవల్లి సమేతాయ, సమేతాయ, యోగా యోగా నరసింహాయ నరసింహాయ నమః. నమః. ఇవాళ ఉండేటువంటి గోపిక ఏ ఆల్వార స్వరూపం అంటే తిరుమడిశై ఆల్వార్. ఏ ఆల్వార్ అండి? తిరుమడిశై సాక్షాత్ ఆళ్వార్. స్వామి యొక్క కుడి భుజంలో ఉండేటువంటి సుదర్శన అంశగా అవతరించిన వారు తిరుమడిశై ఆళ్వార్లు. ఇవాళ మనకి స్వామికి ఎన్ని విధాల సంబంధములు ఉంటాయి? 9 విధాల సంబంధాలు ఉంటాయి. ఆ వైకుంఠంలో ఉండే పరమాత్మకి ఎన్ని కళ్యాణ గుణాలు ఉంటాయి? 8 విశేష కళ్యాణములు ఉంటాయి. మనం పరమాత్మ విషయంలో ఎట్లా ఉండాలి? మగల్దా ఉమయో అన్ని చేయడం ఆనందంలో. మనం ఎవరైతే పరమాత్మను దూషించినప్పుడు మన చెవులు మూసుకోవాలి. పరమాత్మను దూషించే విధంగా మనము మాట్లాడకూడదు. పరమాత్మ సంబంధం విషయాలే చూడాలి తప్ప ఇతరమైన విషయాలు చూడకూడదు అని చెప్పి మేనమామ మేనత్త కూతురు సంబంధంలో లోపల ఉండేటువంటి గోపికని పలికిన వెంటనే ఏ నామ సంకీర్తన చేశారు? మామాయన్ మాధవన్ వైగుండనెందు అని చెప్పి ఆవావెన్ నారాయణ్ దరుడేలో మామాయన్ మాధవన్ వైగుండనెందు అని చెప్పిన వెంటనే ఆ తిరుముడిశై సుదర్శనాంశగా ఉండేటువంటి తిరుముడిశై ఆళ్వార్ల స్వరూప గోపిక బయటికి వచ్చి గోష్ఠిలో చేరి రేపు ఏ విధమైన గోపికను మేల్కొల్తారో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.